హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇన్ని రోజులైతే వీడియోలకు రాలేదు. కొన్ని కారణాలు చేయబట్టి అయితే రాలేదు. ఇప్పటి నుంచి వెళ్ళి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఈరోజు అయితే పోషమ్మ తల్లికి అయితే సలిబోనాలు అయితే తీయడం జరుగుతుంది. ఓకే, నేను బోనం అయితే ఎత్తున్నాను అమ్మవారికి. ఓకే, బోనం వేయంగానే అయితే యూస్ చేయండి. రండి మరి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా యూస్ చేయండి. ఎవరెవరు సలిబోనం పెడుతున్నారో ఈరోజు అయితే వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. ఓకే, పాత వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినట్టయితే కిందున్న వీడియోలు కూడా యూస్ చేయండి. ఓకే, ఈ రోజుకైతే ఇది విషయం. మళ్ళీ రాబోతున్నాను మీ ముందుకు. ఓకే, వెళ్దాం రండి మరి పోషమ్మ టెంపుల్కి అయితే. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మవారికి బోనం అయితే పెట్టడం జరిగింది. నీళ్ళు అరగిస్తే మొక్కు తీసినట్టే తీరిపోయినట్టే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి అయితే సలిబోనాలు అయితే ఘనంగా జరగడం జరిగింది. ఓకే, ఎన్ని రోజులైతే వీడియో ఆపేషన్ సారీ ఏమనుకోకండి. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్లందరికీ కూడా వల్ల మన వీడియోలు కూడా కంప్లీట్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి వీడియోలు కంటిన్యూ వస్తాయి, రావాలని అనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను. ఓకే, చూసండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వీడియోని అయితే పూర్తిగా యూస్ చేయండి. క్లిక్ చేయకుండా చూడండి. సలిబోనాలంటే ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే, ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మవారికి సలిబోనం పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉపహారాలు పెడతాం కదా, అక్కడ కొన్ని అమ్మవారికి అక్కడనే దర్శనం చేసేసి కొన్ని అయితే ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఇంటికి తీసుకొచ్చిన ఉపహారం అయితే నేను తింటున్నాను. ఓకే, బాయ్.